అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలకి సెలవులు కాకపోతే స్పెషల్ ఏమైనా కావాలని కూర్చున్నారు. సరే బాబుగాడు పూరీలు కావాలని పూరీలు తయారు చేయడానికే ముందు బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాం. మన తాలింపు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని జస్ట్ అలా తాలింపు అంటే పెద్దగా మగ్గిపోకూడదు. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం పచ్చిమిరకాయలు వేసుకుని అంటే చాలా తక్కువ అనమాట. ఇందులో ఇంకేమి ఉండదు కాబట్టి చిన్న అల్లం ముక్క కూడా వేస్తాం కాబట్టి చాలా తక్కువగా వేయాలి. ఉల్లిపాయలు కూడా హెవీగా మగ్గిపోకుండా మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు చిన్నగా కోసుకొని కొంచెం పసుపు ఏంటంటే శనగపిండి కొంచెం ముందు తిక్కగా కలుపుకోవాలి. అందులో వేసుకొని కొంచెం మగ్గ పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోవడం కోసం ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే ఆ మగ్గి చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మధ్యాహ్నం అయినా వాసన రాకుండా ఉంటుంది అనమాట. ఇలా ఎందుకంటే మనం పిండి పోసాక ఎంతోసేపు ఉడకబెట్టాం కదా, అందు గురించి తొందరగా వాసన రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వాసన గట్ట ఏమి ఉండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది నూనెలో మగ్గుద్ది కాబట్టి ఆ శనగపిండి అసలు చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇంకెలా 10 నిమిషాలు మగ్గబెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకుని 10 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుని తీసేటప్పటికి చక్కగా అలాగా ఏంటంటే ఏగిన వాసనలాగా వస్తుంది. ఇంకా మనం అప్పుడు 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకుంటే కొంచెం చిక్కదనం తగ్గి పలచగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఉడకపెట్టుకోవడం. నేను పూరీ పిండి నానబెట్టుకుని కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుని చక్కగా ఒక 10 నిమిషాలు వదిలేసాను. మీరు అనుకోవచ్చు పూరీలు ఎలా చేస్తున్నాను అంటే, నేను ఎప్పుడు కూడా పెద్ద చపాతీ చేసి ఇలా చేస్తాను. ఇది చిన్న పిల్లలకి తింటాకి బాగుంటుంది. నూనె లాగదనమాట. ఒకటి ఆయిల్ చాలా తక్కువ పెడతాను ఆయిల్, ఎందుకంటే మన పూరీలు వేసిన ఆయిల్ ఎలా అయినా గసొస్తుంది కదా, అది బాగోదు కాబట్టి మళ్ళీ దాన్ని ఉడకబెట్టుకుని అది నల్లగా అయిపోతుంది. అందుకని నేను ఎప్పుడు కూడా చేసేది ఇలా చేస్తాను. కానీ చాలా బాగుంటాయి. పిల్లలు సరదాగా వాళ్ళు తినటానికే మళ్ళీ ఎంత పెద్ద పూరీ చేసినా చిన్న ముక్క కింద ఇరుచుకుని తినాలి కాబట్టి ఇది అలా కాదు. చక్కగా పూరీని అలా ముంచేసి కర్రీలో అలా తినేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటే బాగుంటాయి కూడా. చూడండి, మన చెయ్యి అంత వస్తుంది, అరిచెయ్యి అంతా చాలా చాలా బాగుంటుంది. పూరి కూడా తొందరగా పొంగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా అసలు చిటుకు పొంగితే అసలు ఎంత ఆయిల్ అన్నది కూడా లాగదు. అంత టేస్ట్గా అంత బాగుంటుంది అనమాట. మామూలుగా అసలు ఎప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను. చూడండి ఎలా ఉందో బాలు, అసలు ఎలా ఉన్నాను అలాగే ఉంటుంది. దీనికి అసలు ఆప్షనల్ లేదు. ఎన్ని పూరీలు వేసుకో అసలు చతికిలు పడటం కానీ నూనె లాగటం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎన్ని పూరీలైనా తినొచ్చు, హెవీ అనిపించదు. పిల్లలు సరదాగా వాళ్ళు లెక్క పెట్టుకుని నేను ఇన్ని తినానని సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఏదో పిల్లలు సెలవుల టైం కాబట్టి వాళ్ళు ఫన్ కోసం ఏదో రకంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి ఇలాగ అప్పుడప్పుడు కొత్త రకాలన్నీ ఇక్కడ నుంచి అన్ని రకాలు ఉంటాయి మన ఛానల్లో. పిల్లలతో సరదాగా గేమ్లు కానీ ఆటలు కానీ చిన్న గురుగులతో కానీ ఇలాగ వంటలు స్పెషల్ కానీ అన్ని రకం. ఇప్పుడు వరకు కారం చేసిన కొంచెం కొట్లాడదాం. ఇంకా పిల్లలు సెలవు వచ్చిన వాళ్ళకే కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళాలని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఇలాగ ఒక్కొక్కటి అన్నీ వేపుకొని మన జల్లిబుట్టలో వేసేసుకుంటే ఇంకా కొంచెం అన్నం ఉంటే ఆయిల్ ఎక్స్ట్రేషన్ మొత్తం అయిపోద్ది అనమాట. చూడండి బాల్ ఎలాగ వాటర్లో స్నానం చేస్తున్నట్టు ఆయిల్లో స్నానం చేసి పూరి చక్కగా తేలి ఏదో సముద్రంలో ఏంటది అంటారు, గాలి వేసుకుని గాలి పంపు లాంటి బెలూన్స్ వేసుకెళ్ళినట్టు అలాగా తేలుతూ ఉంటుంది. చక్కగా లైట్ గోల్డెన్ కలర్ అంటే బాగా లైట్ కలర్ తీస్తేనేమో మెత్తగా ఉంటాయి. అలానే డార్క్ కలర్ వచ్చినా క్రించిగా అయిపోయి పొడి ఆడిపోతాయి. ఇలాగ మనం సమానంగా లైట్ అక్కడక్కడ డాట్స్ గోల్డెన్ కలర్ వచ్చేటోటి తీస్తే అది సాఫ్ట్గానే ఉంటుంది. మనం తినేటప్పుడు టేస్ట్గానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడితో పూరీ కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యి మొత్తం అయ్యిందనమాట. ఇంకా టేస్టింగ్ టైం అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చిట్టి పూరీలు. ఆ మధ్యలో కూర సూపర్ అంటే సూపర్. ఇవాళ టేస్టింగ్ టైం. మా బాబుగాడికి పూరీలు ఇష్టం కాబట్టి వాడే టేస్ట్ చెప్తానని అంటున్నాడు. చూద్దాం ఎలా ఉందో ఏంటో వాడే చెప్తాడు, చూద్దాం. కర్రీ ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్. కర్రీ కూడా వేడిగా ఉంది. ఇంకా వాడికి టేస్ట్ సూపర్ ఉంది అని అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడికి నచ్చినన్ని తిని ఇవాళ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో